Yo, it's the Chennai sky, get ready for the thrill. TS jets flying high, feel the power and the skill. Rough Follies information, cutting through the air on Marina Beach. Ain't nothing like this anywhere. Crowds packed tight, they came from every town. Looking up at the sky as the planes touched down. 1.5 million strong, yeah, they came to see the Indian Air Force. It's history on repeat. Let the jets fly high, feel the roar in the sky. Chennai's on fire, I'm reaching new heights. With the TS, with the rap feel, wings spread wide. This is our show, man, feel the IF pride. Yeah, it's a sight to behold, engines loud like thunder. Jet streams cutting clouds, making hearts wonder. Pilots wave down, salute the ground below. In the cockpit, they control the ultimate show. Families cheering, kids with flags in their hand. This ain't just a show, it's part of the homeland. The blue sky's the canvas, the air's the stage. From every loop to a roll, they're turning the page. పైకి ఎగరనివ్వండి ఆకాశంలో గర్జనను అనుభూతి చెందండి. చెన్నై మంటల్లో ఉంది మరియు మేము కొత్త ఎత్తులకు చేరుకుంటున్నాము. తేజస్తో రాఫెల్తో రెక్కలు విశాలంగా విస్తరించాయి. ఇది మా ప్రదర్శన మనిషి IAF గర్వంగా భావించే. Just fly high, feel the roar in the sky. Chennai's on fire and we're reaching new heights. With the tails, with the rap, feel wings spread wide. This is our show, man, feel the IF pride. Record crowds, they breaking the mold. In the heat of Chennai, but the show's still cold. From sunrise to sunset, it's jets on parade. మీరు ఎప్పుడైనా భారత వైమానిక దళం యొక్క అద్భుత ప్రదర్శన చూడాలనుకుంటున్నారా? ఈసారి చెన్నైలో జరగబోయే భారీ వాయు ప్రదర్శనను మీరు తప్పక చూడాలి. 21 ఏళ్ల తర్వాత చెన్నై తిరిగి ఈ గౌరవాన్ని పొందుతోంది. అక్టోబర్ 2024 6న చెన్నై వేదికగా జరగబోయే ఈ వైమానిక ప్రదర్శన ఒక మహత్తర ఘట్టంగా నిలవబోతుంది. భారత వైమానిక దళం IAF డే సందర్భంగా 72 విమానాలు ఎగురుతాయి. వాటిలో మన దేశం స్వయంగా అభివృద్ధి చేసిన తేజస్ ఫైటర్ జెట్ మరియు రాఫెల్ జెట్ కూడా ఉండబోతాయి. ఈ ప్రత్యేక ప్రదర్శన దాదాపు 1.5 మిలియన్ల మంది ఈ ఘనతను ప్రత్యక్షంగా చూడబోతున్నారు. చెన్నై వేదికగా ఇది ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద ఎయిర్ షోగా గుర్తింపు పొందబోతోంది. ఇది చరిత్రలో నిలిచేగా ఉండబోతుంది. ఇది తప్పక చూడవలసిన సంఘటన. మీరు కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా లేదా చెన్నైలో ప్రత్యక్షంగా ఈ ప్రదర్శనను ఆస్వాదించండి. భారత వైమానిక దళం గర్వించదగిన ఘనతను చూసి దేశభక్తితో నిండిపోవచ్చు. భారత వైమానిక దళం ఇంతకు ముందు వైమానిక ప్రదర్శన ఎక్కడ చూపించింది? భారత వైమానిక దళం IAF ఇంతకు ముందు అనేక ప్రదర్శనలను దేశంలోని పలు ప్రముఖ నగరాల్లో నిర్వహించింది. కొన్నింటిని ప్రధానంగా దేశభక్తి ప్రదర్శనలుగా మరియు సైనిక శక్తి ప్రదర్శనలుగా నిర్వహించారు. కొన్ని ప్రముఖ ప్రదర్శనలు ఈ క్రింద ఉన్నాయి. బెంగళూరు ఎయిర్ షో. ఏరో ఇండియా బెంగళూరులోని యలహంక ఎయిర్ బేస్ వద్ద ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరిపే ఎయిర్ షో. ఇది అంతర్జాతీయ స్థాయిలో పేరు పొందిన మరియు ప్రముఖ వైమానిక ప్రదర్శన. ఇక్కడ తేజస్ వంటి భారతదేశం అభివృద్ధి చేసిన ఫైటర్ జెట్లను ప్రదర్శించడమే కాకుండా రఫెల్ వంటి ఇతర ఫైటర్ జెట్లను కూడా ప్రదర్శించారు. రిపబ్లిక్ డే పరేడ్. ప్రతి ఏడాది జనవరి 26న ఢిల్లీలో నిర్వహించే రిపబ్లిక్ డే పరేడ్లో కూడా భారత వైమానిక దళం వారి శక్తిని చూపుతుంది. ఈ సమయంలో వివిధ రకాల యుద్ధ విమానాలు, ఫైటర్ జెట్లు గాల్లో విన్యాసాలు చేస్తున్నాయి. IAF డే సెలబ్రేషన్స్. ప్రతి ఏడాది అక్టోబర్ 8న భారత వైమానిక దళం వారి IAF డే సందర్భంగా ప్రత్యేక ప్రదర్శనలను నిర్వహిస్తుంది. ఇందులో వారు తమ అత్యాధునిక వైమానిక శక్తిని ప్రజలకు పరిచయం చేస్తారు. ఇది కాకుండా ఇతర చిన్న ప్రదర్శనలు వివిధ రాష్ట్రాల్లో సైనిక ప్రదర్శనలలో మరియు ప్రత్యేక సందర్భాలలో నిర్వహించారు. IAF డే అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే అని అర్థం. ఇది ప్రతి ఏడాది అక్టోబర్ 8న జరుపుకుంటారు. 1932లో అక్టోబర్ 8న భారత వైమానిక దళం IAF అధికారికంగా ఏర్పడింది. అందుకే ఈ రోజును పురస్కరించుకుని IAF డే సెలబ్రేట్ చేస్తారు. ఈ రోజు ప్రత్యేకంగా వివిధ కార్యక్రమాలు, వైమానిక విన్యాసాలు మరియు సైనిక శక్తి ప్రదర్శనలు నిర్వహించారు. ఈ రోజు భారత వైమానిక దళం యొక్క విశిష్టత,
అభివృద్ధి మరియు విజయాలను గుర్తు చేస్తూ దేశవ్యాప్తంగా ప్రదర్శనలు జరుగుతాయి. తేజస్ ఫైటర్ విశేషాలు ఏంటి? తేజస్ ఫైటర్ జెట్ భారతదేశం స్వయంగా అభివృద్ధి చేసిన అత్యాధునిక యుద్ధ విమానం. ఇది మల్టీరోల్ ఫైటర్ గా పిలువబడుతుంది. ఇక్కడ కొన్ని ముఖ్యమైన విశేషాలు. డిజైన్ డెవలప్మెంట్. తేజస్ ను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్ అభివృద్ధి చేసింది. ఇది లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ LCA ప్రాజెక్ట్ లో భాగంగా రూపొందించబడింది. ఇది స్వదేశీగా రూపొందించిన 4వ తరం ఫైటర్ జెట్. లక్షణాలు. తేజస్ అధునాతన రాడార్ మరియు ఎలక్ట్రానిక్ వ్యవస్థలను కలిగి ఉంది. ఇవి దీనిని అత్యంత శక్తివంతమైన మరియు ఖచ్చితమైనవి. ఇది డెల్టా వింగ్ డిజైన్ ను కలిగి ఉంది. దీనివల్ల ఇది ఎక్కువ వేగంతో ప్రయాణం చేయడమే కాకుండా శత్రు దాడులకు చురుకైన ప్రతిస్పందన కూడా ఇస్తుంది. ఇది అధునాతన అస్త్రాలు మరియు రాకెట్లు మోసుకోగలదు. అలాగే గగనతలం మరియు గగనతలం నుండి నేల దాడులు చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది. కీ రోల్స్. తేజస్ మల్టీరోల్ యుద్ధ విమానంగా గగనతలం, సముద్రం, నేల దాడులు, గగనతల పరిష్కారాలకు ఉపయోగపడుతుంది. ఇది తక్కువ బరువు మరియు ఎక్కువ సామర్థ్యంతో అత్యంత వేగవంతమైన యుద్ధాలకు ఉపయోగపడేలా రూపొందించబడింది. ప్రతిష్ట వినియోగం. తేజస్ భారత వైమానిక దళానికి అందించిన స్వదేశీ విమానాల లొంగింతలో ప్రతిష్టాత్మక పాత్ర పోషిస్తుంది. ఇది వివిధ ఎయిర్ షోలలో, ప్రత్యేకంగా రిపబ్లిక్ డే మరియు IAF డే సందర్భాల్లో ప్రదర్శించబడింది. విశ్వసనీయత. తేజస్ విమానం ప్రస్తుతం భారత వైమానిక దళంలో ఆపరేషనల్ ఉంది మరియు రాబోయే సంవత్సరాల్లో మరిన్ని వాటిని చేరుస్తారని. ఇది భారతదేశ వైమానిక పరిశోధనలో ఒక ముఖ్యమైన అడుగు అని చెప్పవచ్చు. ఇది విదేశీపై ఆధారపడి ఉండకుండా స్వదేశీ యుద్ధ విమానాలను తయారు చేయడం దేశం స్వతంత్రతను నిర్ధారిస్తుంది. రాఫెల్ జెట్. డస్సాల్ట్ రాఫెల్ ఒక ఫ్రాన్స్లో తయారైన అధునాతన మల్టీరోల్ యుద్ధ విమానం. భారతదేశం 2016లో ఫ్రాన్స్తో రాఫెల్ ఫైటర్ జెట్ల కోసం ఒప్పందం కుదుర్చుకుని దీన్ని భారత వైమానిక దళంలో IAF కీలకమైన భాగంగా చేసుకుంది. ఇక్కడ కొన్ని ముఖ్యమైన విశేషాలు. డిజైన్ డెవలప్మెంట్. డాసాల్ట్ ఏవియేషన్ కంపెనీ తయారు చేసిన రాఫెల్ ఒక మల్టీరోల్ ఫైటర్ జెట్, అంటే గగనతలం నుండి గగనతలం మరియు గగనతలం నుండి నేల దాడులు చేయగలదు. ఇది 2 ఇంజిన్లతో పనిచేసే యుద్ధ విమానం. దీని కారణంగా అధిక వేగం మరియు సమర్థత ఉంటుంది. లక్షణాలు. తర్వాతి తరం రాడార్ మరియు ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలను కలిగి ఉంటుంది. ఇవి దీని యుద్ధ వాతావరణం చాలా మెరుగుపరుస్తాయి. ఇది క్లౌడ్ వివరణ, మల్టీ టార్గెట్ ఎంగేజ్మెంట్ మరియు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ లాంటి ఆధునికతను కలిగి ఉంటుంది. రాఫెల్ విమానం 1500 పరిధి వరకు ప్రయాణం చేయగలదు మరియు శక్తివంతమైన ఉల్కాపాతం, స్కాల్ప్, హామర్, మైకా వంటి రాకెట్లు, మిస్సైళ్లను మోసగించగలదు. సామర్థ్యం. రాఫెల్ యొక్క వేగం దాదాపు 1.8 మాక్, అంటే శబ్ద వేగం కన్నా 1.8 రెట్లు ఎక్కువ. ఇది బియాండ్ విజువల్ రేంజ్ BVR దాడులను నిర్వహించగలదు, అంటే ప్రత్యర్థులను కనిపించకుండా కూడా లక్ష్యంగా చేసుకోవచ్చు. స్కాల్ప్ క్షిపణులు దీని ముఖ్యమైన ఆయుధాలుగా పనిచేస్తాయి. వీటి శక్తి కారణంగా ఇది నేల మీద ఉన్న లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. భారత వైమానిక దళంలో పాత్ర. రాఫెల్ జెట్లు 2020లో భారత వైమానిక దళంలో చేర్చబడ్డాయి మరియు లడఖ్ వంటి కీలకమైన రక్షణ పాత్రలు ఉన్నాయి. గగనతల సార్వభౌమత్వాన్ని నిర్ధారించడంలో రాఫెల్లు భారతదేశానికి ఒక శక్తివంతమైన ఆధారంగా నిలుస్తున్నాయి. ప్రతిష్టాత్మక మిషన్లు. భారత రక్షణ వ్యూహంలో కీలకమైన రాఫెల్ విమానాలు ముఖ్యంగా సరిహద్దులతో సరిపోయే పని చేస్తుంది. పుల్వామా తర్వాత బాలాకోట్ దాడుల్లో భారత వైమానిక దళం నైపుణ్యాల పోరాటాలను రూపొందించడానికి ఈ రాఫెల్ జెట్లను ఉపయోగించింది. ఎందుకు ప్రత్యేకం? రాఫెల్ ఫైటర్ జెట్ అధునాతన సాంకేతికతతో తయారు చేయబడింది. శత్రు యుద్ధ విమానాలపై విజయం సాధించడంలో మరియు వ్యూహాత్మక దాడులు చేయడంలో అత్యంత సమర్థవంతం. ఇంకా ఎందుకు లేటు పోదామా మరి చెన్నై ఎయిర్ షోకి.
చెన్నై ఎయిర్ షో 2024 పెద్ద ప్రేక్షకులను ఆకర్షిస్తుందని అంచనా వేయబడింది. దాదాపు 1.5 మిలియన్ల ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మెరీనా బీచ్లో జరిగిన ఈ కార్యక్రమంలో భారత వైమానిక దళం వివిధ రకాల వైమానిక ప్రదర్శనలు మరియు ప్రదర్శనలను కలిగి ఉంది. ఇందులో రాఫెల్ మరియు తేజాస్ వంటి తాజా యుద్ధ విమానాలు ఉన్నాయి. ముందుగానే రావడానికి ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి. మంచి వ్యూయింగ్ స్పాట్లు. ఈవెంట్ ఉచితం మరియు పబ్లిక్ కి తెరిచి ఉంటుంది కాబట్టి ముందుగా చేరుకోవడం వల్ల ప్రదర్శనలను ఆస్వాదించడానికి మంచి స్థలాన్ని పొందడంలో మీకు సహాయపడుతుంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే ఒత్తిడి లేకుండా పూర్తి అనుభవాన్ని ఆస్వాదించడానికి ఈవెంట్ ప్రారంభమయ్యే ముందు బాగా చేరుకోవడానికి ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో పంచుకోండి. ఇలాంటి మరిన్ని కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుద్దాం. చెన్నై మంటల్లో ఉంది మరియు మేము కొత్త ఎత్తులకు చేరుకుంటున్నాము. తేజస్తో రాఫెల్తో రెక్కలు విశాలంగా విస్తరించాయి. ఇది మా ప్రదర్శన మనిషి IAF గర్వంగా భావిస్తుంది. Roar in the sky, Chennai's on fire and we're reaching new heights. With the tails, with the Raphael wings spread wide. This is our show, man, feel the IF pride. If the jets fly high, feel the roar in the sky. I got some love, good jananu Anubhuti Chandani Chennai Mantalo Mariyu Memo Kotta Yuttulaku Cherukuntunnamu Tejasto Rafaelto Rekkalu Visalanga Vistarinchayi. ఇది మా ప్రదర్శన మనిషి IAF గర్వంగా భావిస్తున్నాను. From the coast to the city, the vibe is insane.